చిత్తూరు జిల్లా స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. వారికి మంగళ మేళ తాళాల వాయిద్యాల నడుమ ఆలయ ఈవో పెంచల కిషోర్, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడటువంటి వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. నాకు ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాడిను. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయినాయి. అంటే ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమనేది. ప్రమాణం తప్పుడు ప్రమాణం చేస్తే వాళ్ళకి శిక్షపడేది ఇన్స్టెంట్. సో అటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. సార్, ఆలయ అభివృద్ధికి టీటీడీ తరఫున మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తాం? ఇప్పుడే మాట్లాడాము. గెస్ట్ హౌస్ కట్టమన్నారు, స్టార్ట్ చేస్తాం. ప్రపోజల్ ఏమని అడిగాను. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.